బిగ్ బాస్ గేమ్లో కంటెస్టెంట్ ఓటింగ్ గ్రాఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు. రోజుకి వాళ్ళ ఆట తీరును బట్టి మారుతూ ఉంటాయి. నిజానికి బిగ్ బాస్ సీజన్ 9 ఆరంభం అదిరిపోయేట్టుగా అయితే లేదు. ప్రతి సీజన్ కూడా ఫస్ట్ వీక్ అంటే సప్పగా సోదిలాగే ఉంటుంది. అయితే ఈ సీజన్లో సామాన్యులుగా హౌస్లోకి అడుగుపెట్టిన వాళ్ళు ఆల్రెడీ అగ్ని పరీక్ష పేరుతో ఆడియన్స్కి చేరువ కావడంతో ఫస్ట్ వీక్లో కలిసొచ్చే అంశమైంది. ఈ తొలి వారంలో హౌస్లో గొడవలైతే ఓ రేంజ్లో అయ్యాయి. కానీ నామినేషన్స్ ఉండాల్సిన హిట్ పెద్దగా ఏమీ లేకుండా చెప్పగానే సాగింది. సెలబ్రిటీ వర్సెస్ సామాన్యుల మధ్య జరుగుతున్న ఈ రణరంగంలో తొలివారం నామినేషన్స్తో 9 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ 9 మందిలో డీమన్ పవన్ ఒక్కడే సామాన్యుల నుంచి నామినేట్ కాగా మిగిలిన 8 మంది సెలబ్రిటీల నుంచే ఉన్నారు. ఇక బిగ్ బాస్ లో అందరికంటే తక్కువ ఓటింగ్ వస్తుంది, ఇతను ఖచ్చితంగా ఈ వారంలో ఎలిమినేట్ అయిపోతాడు అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ఎలిమినేట్ అవ్వరు. అనూహ్యంగా అలాంటి కంటెస్టెంట్ ఓటింగ్ భారీగా పెరుగుతూ ఉంటుంది. అలా ఈ సీజన్ లో సుమన్ శెట్టి ఒక్కసారిగా పైకి లేచాడు. హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి సుమన్ శెట్టి చాలా సైలెంట్ గా ఉంటూ ఎవరితో పెద్దగా ఇంటరాక్ట్ లేకుండా ఉండేవాడు. హౌస్ లో అసలు ఇతను ఉన్నాడా లేదా అనే అనుమానం కలిగేది. ఈ వారం ఈయన నామినేషన్ లోకి రాకూడదు, వస్తే ఎలిమినేట్ అవుతాడని అనుకున్నారు అందరూ. కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే సోషల్ మీడియా పోల్స్ అన్నిట్లో సుమన్ శెట్టి ఇప్పుడు 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక తొలి వారంలో నామినేషన్ లో సృష్టి వర్మ, ఫ్లోరా శైని, రీతు చౌదరి, సంజన గల్రాని, తనుజ గౌడ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, డీమన్ పవన్, ఇమాన్యుయల్ ఉన్నారు. ఈ 9 మంది కంటెస్టెంట్ నామినేట్ కాగా గత రాత్రి నుంచి ఓటింగ్ లైన్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ ఓటింగ్ లో అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. 7/G, బృందావన కాలనీ, జయం వంటి సినిమాలతో పాటు దాదాపు 300కు పైగా చిత్రాల్లో కమిడియన్ గా పనిచేసిన సుమన్ శెట్టి టాప్ లోకి వచ్చేశాడు. నిజానికి తొలివారం ఇంటి నుంచి బయటకు వెళ్లే కంటెస్టెంట్ ఎవరనే లెక్కలు మొదలైనప్పుడు మొదట వినిపించిన పేరు సుమన్ శెట్టిదే. ఎందుకంటే తొలివారంలో సుమన్ శెట్టి నోరు తెరిచి మాట్లాడింది 2-3 సందర్భాల్లో మాత్రమే. లైవ్ ఎపిసోడ్లో అప్పుడప్పుడు మాట్లాడుతున్నా మెయిన్ ఎపిసోడ్లో అవన్నీ లేపేయడంతో మనోడికి మౌనముని అని పేరు కూడా పెట్టేశారు. బిగ్ బాస్ హౌస్ అంటే నోరేసుకొని పడిపోవాలి, ప్రతి విషయంలో వేలు పెడుతూ తగుదునమ్మా అంటూ చిల్లర వేషాలన్నీ వేస్తేనే హౌస్లో ఉంచుతారు. ఈ క్వాలిటీస్లో సుమన్ శెట్టికి ఒక్కటి కూడా లేవు. దీంతో అతను హౌస్లో నుంచి వెళ్ళిపోతాడని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా తొలివారంలో సుమన్ శెట్టి టాప్ ఓటింగ్తో అందరికంటే ముందున్నాడు. %24 ఓట్లతో అత్యధికంగా ఓట్లని కొల్లగొడుతూ తను మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుందనే మాటని నిజం చేశాడు. రేస్లో 9 మంది కంటెస్టెంట్ ఉన్నా వాళ్ళందరినీ వెనక్కి నెట్టి సుమన్ శెట్టి టాప్లోకి వచ్చేశాడు. ఆ తర్వాత 20% ఓట్లతో సీరియల్ నటి తనుజ గౌడ ఉంది. ఇక కమిడియన్ ఇమాన్యుయల్ 15% ఓట్లతో 3వ స్థానంలో ఉంటే డీమన్ పవన్ 11% ఓట్లతో 4వ స్థానంలో ఉన్నాడు. ఇక ఈ వారంలో వివాదాస్పద కంటెస్టెంట్ గా వివాదాలను రాజేసిన గుడ్డు గర్ల్ సంజన గల్రాని 8% ఓట్లతో 5వ స్థానంలో ఉండగా రాము రాథోడ్కి కూడా 8% ఓట్లే పడ్డాయి. ఇక ఆరబోత సుందరి, రీతు చౌదరి కేవలం 6% ఓట్లు పడ్డాయి. ఇక ఫ్లోరా శైని, సృష్టి వర్మలు 2% ఓట్లతో చివరి స్థానంలో ఉన్నారు. ఈ అన్అఫీషియల్ ఓటింగ్ ని బట్టి చూస్తే ఫ్లోరా శైని, సృష్టి వర్మ ఈ ఇద్దరిలో ఒకరు తొలి వారంలో బిగ్ బాస్ హౌస్ ను వీడొచ్చు. మన అంచనా ప్రకారం సృష్టి వర్మ ఈ వారం సేఫ్ అయ్యి ఫ్లోరా శైని ఎలిమినేట్ కావడానికే ఎక్కువ అవకాశం ఉంది. సృష్టి వర్మ హౌస్ లో ఉంటే కంటెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఫ్లోరా శైని ఆలియస్ ఆశా శైని ఈ వారం కాకపోతే వచ్చే వారమైనా ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లాల్సిందే. అలా పంపించడానికి సీనియర్ సీరియల్ ఆర్టిస్టులను తీసుకొస్తుంటారు. గతంలో కరాటే కళ్యాణి, ఉమా, హేమ లాంటి వాళ్ళని కూడా ఇలాగే తీసుకొచ్చారు. హౌస్ నుంచి తొలి వారంలోనే బయటకు గెంటేశారు. ఇప్పుడు ఫ్లోరా శైని కూడా అదే కోవలోకి రావచ్చు.